పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పటిష్ట చర్యలు చేపడుతుందని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. అరకు చలి ఉత్సవం ముగింపు కార్యక్రమంలో వర్చువల్ గా మాట్లాడారు. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా అరకు ఉత్సవాలు నిర్వహించలేదన్నారు. జనవరి 31 నుండి 3 రోజుల పాటు చలి అరకు ఉత్సవం ఘనంగా నిర్వహించారని, మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా దిశానిర్దేశం చేశారని చెప్పారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున అల్లూరి ట్రైబల్ డెస్టినేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్లాలో 9 డెస్టినేషన్లు గుర్తించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో 20 పారా గ్లైడింగ్ ఏర్పాటు చేసి క్రాస్ కంట్రీ ఫ్లయింగ్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. పర్సన్ అండ్ సింగర్, యాక్టర్, డాన్సర్ అందరూ కూడా ఉన్నారు. నేను చూసాను ఆయన ఉత్సాహాన్ని. అండ్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గారికి కన్నడ ఇంకా లార్జ్ స్కేల్లో తర్వాత ఈసారి కోడ్ ఆఫ్ కండక్ట్ వలన కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అటెండ్ కాలేకపోయినారు. నెక్స్ట్ డే మాత్రం అందరూ కూడా తప్పకుండా వస్తారు. ఇంకా ఒక బిగ్ స్కేల్లో ఇది హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, అదే విధంగా బిగ్ ఫుడ్ స్టాల్స్, మ్యూజిక్ ఫెస్టివల్, హ్యాండీక్రాఫ్ట్స్ ఫెస్టివల్, కాబట్టి ట్రావెల్ ఫెస్టివల్ అనేది మనం ఆర్గనైజ్ చేద్దాము. కాబట్టి ముఖ్యంగా నేను జిల్లా కలెక్టర్కి, వారి ఆఫీసర్స్కి, మీడియా ప్రతినిధులకు, ప్రజలందరికీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఫెస్టివల్స్ కి బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంది. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు మనకు టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కి ఒకటి ఈవెంట్ క్యాలెండర్ తయారు చేయమన్నారు. ఇది ఇప్పుడు విజయకృష్ణ గారికి, అదేవిధంగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్, PUITDA సబ్ కలెక్టర్స్, ఇతర అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, తర్వాత ముఖ్యంగా మీడియా మిత్రులకి, తర్వాత అక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరం తర్వాత ఇక్కడ మన అరకు